బ్రో హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? నేనా? తూప్రాన్ విలేజ్. ఎందుకు ఎవరి కోసం వచ్చారు మీరు? శివాజీ కోసం. శివాజీ కోసం. కానీ శివాజీ విన్ అవ్వలేదు, టాప్ 2 కూడా లేరు కదా. రన్నర్లో ఉన్నట్టు కదా. రన్నర్ అప్లో కూడా లేదు, టాప్ 3లో ఉన్నారనేసి అంటున్నారు కదా. రన్నర్లో ఉన్నారని ఆల్రెడీ తెలిసింది అప్డేట్, అందుకని వచ్చిన. కానీ శివాజీ విన్ అవుతారనేసి అనుకున్నారు కదా, ఎందుకంటారు విన్ అవ్వకపోవడం? శివాజీ కారణమా? శివాజీ అనేది అంటే ఆయన పల్లవి ప్రశాంత్ ఎక్కువ సపోర్ట్ చేసిండు. ఇంకోటి ఏంటంటే ఆయనను పైకి తీసుకొచ్చి నా డౌన్ అయిపోయిండు. ఇక మనుషులు జనాలు ఏమని అర్థమైందంటే పల్లవి ప్రశాంత్ ఈజ్ కామన్ మ్యాన్, రైతు బిడ్డ, సింపతి వల్ల ఆయనను బాగా తీసుకొచ్చాను. శివాజీ కూడా బాగానే సపోర్ట్ చేశాను, దానివల్ల పాపులర్ అయ్యాను. లేకపోతే మనకు ఫైవ్ వీక్లోనే పల్లవి ప్రశాంత్ బయటికి వెళ్ళిపోయేవాడు. శివాజీ గారు అంటే పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయడం వల్లే అతను డౌన్ అయ్యారనేసి అంటున్నారు. పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేయడం శివాజీ డల్ అయ్యాడు. అంటే ఆ విషయము శివాజీ గారికి తెలియదు అంటారా? లేదు, ఎందుకంటే బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా, ఆడియన్స్ చేతిలో ఉంటుంది కదా. ఆయన సపోర్ట్, అరే ఫ్రెండ్స్ ఎట్లుంటారు, ఇప్పుడు నేను టాప్లో తీసుకొస్తే అట్లనే అయిపోతారు. అరే ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అంటే 10 మంది చెప్తే 10 మంది అరే ఈయననే పలానా బెస్ట్ ఫ్రెండ్ అట్లా అయిపోయిండు ఆడ. అది పల్లవి ప్రశాంత్ విన్ అయితే మీరేమనుకుంటారు? అది ఫేక్ అనా? పల్లవి ప్రశాంత్ విన్ అయితే ఫేక్ కాదు. ఎందుకంటే సరే సపోర్ట్ చేసిండు అంటే ఆయనకు నచ్చినాం, మనం సపోర్ట్కి మన ఓటర్కి మనం ఎవరికైనా పోవచ్చు. ఈ శివాజీ అనేది ఆయనకి వేసిండు, అందుకని ఆయన గెలిస్తే కూడా ఐఎమ్ హ్యాపీ. అంటే శివాజీ అన్న ఫ్యాన్స్ అందరు కలిసి పల్లవి ప్రశాంత్కి ఓట్స్ చేయడం వల్లే గెలిచారంటున్నారా? అంటే శివాజీ అన్నకి ఓట్స్ వేయలేదు ఎవరు? ఓట్స్ ఎవరు వేయలేదు. ఇప్పుడు అంటే రైతు బిడ్డ అని ఈయనని ఒకసారి ఛాన్స్ ఇద్దాం, మనం కూడా పైకి వద్దామని అందరూ పబ్లిక్ టాక్ ఇదే. అదే అంటే ఇప్పుడు శివాజీ గారు కప్పు విన్ అవుతామనే వచ్చారులే, కానీ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేద్దామని అయితే రాలేదు కదా హౌస్లోకి. కానీ ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి దానికోసమే, కానీ లోపల ఫీలింగ్ అంటే నేను గెలిచినా గెలవకపోయినా పల్లవి ప్రశాంత్ గెలిచానని ఇన్నర్ ఫీలింగ్ అయితే శివాజీకి ఉంది. ఇదైతే 100%. అలాగే ఇప్పుడు చూసుకుంటే అమర్దీప్ టాప్ 2లో ఉన్నారనేసి, రన్నర్ అప్గా ఉన్నారనేసి అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? అమర్దీప్ టాప్ 2లో అయితే లేడని నాకు తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఆయన వేస్ట్ సింపతి ఏంటంటే ఏడవడం, అదే సింపతి అంతే తప్ప ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.